ఈ వీడియోని ఒక సింపుల్ క్వశ్చన్తో అయితే మనం స్టార్ట్ చేద్దాం. మనం వరల్డ్ మొత్తానికి ఏఐ లీడర్స్ అంటూ అనౌన్స్ చేసుకుంటున్నాం. బట్ బేసిక్ వైఫైని కూడా మేనేజ్ చేయలేకపోతున్నాం. మరి ఇది నిజంగానే ప్రౌడ్ మూమెంటా? ఢిల్లీలో ఏఐ సమిట్ జరుగుతుండే. అయితే అక్కడికి పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నారు అంటూ దానికి ఇచ్చిన హైప్ అంతా ఇంత అయితే కాదు. పెద్ద పెద్ద హెడ్లైన్స్ కూడా ఇచ్చాం. ఇండియా లీడింగ్ ఏఐ రివల్యూషన్ అండ్ గ్రేట్ టెక్ లీడర్స్ ఆర్ అటెండింగ్ అని. బట్ నిజంగా క్వశ్చన్ ఏంటి? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అసలు ఆ ఏఐ సమిట్లో ఏం జరిగింది? ఎందుకు సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు అదొక పెద్ద కాంట్రవర్సీగా మారింది? ఢిల్లీలో గ్లోబల్ ఏఐ సమిట్, ఇన్నోవేటర్స్, సిఇఓస్, మినిస్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చే ప్లేస్ అది. అక్కడ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేయాల్సిన టైం. కానీ ఫస్ట్ డేలో జరిగిందేంటి? లాంగ్ క్యూస్, రిజిస్ట్రేషన్ షోస్, 2-3 గంటల పాటు లైన్లో నుంచోవడం. అండ్ అది కూడా కాకుండా వైఫై ఇష్యూస్ కూడా. అంత పెద్ద ఈవెంట్లో అంత గొప్ప వాళ్ళని పిలుస్తున్నప్పుడు బేసిక్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మన వాళ్ళు మాత్రం అవేవి పట్టించుకోకుండా, కానీ అలాంటి ప్లేస్లో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ రావడం, వాళ్ళు ఇచ్చిన హైప్కి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్కి చాలానే సోషల్ మీడియాలో అయితే అవుట్రీచ్ కనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఇంకొక ఇష్యూ ఏంటంటే రోబోట్ డాగ్ ఎగ్జిబిట్. పబ్లిక్కి దీన్ని ఇన్నోవేషన్గా, ఫ్యూచర్ టెక్గా చూపించారు. కానీ ఈ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి తీసి సోషల్ మీడియా పెట్టిన తర్వాత ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇది ఇండియన్ మేడ్ ప్రోడక్ట్ కాదు, ఇది చైనా మేడ్ ప్రోడక్ట్ అని. మరి అసలు సమిట్ పెట్టిందే ఇండియా లీడింగ్ ఏఐ రివల్యూషన్ అని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? చైనా మోడల్ని తీసుకొచ్చి అదేదో మనం చేసినట్టు పోర్ట్రే చేయడం. అంటే ఎవరు గుర్తించరు, ఎవరు గమనించరు అన్న. అంటే పబ్లిక్గా మన పరువు మనమే తీసుకుంటున్నట్టు. అయితే నేను మిమ్మల్ని స్ట్రేట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. ఇన్నోవేషన్ అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొచ్చి నేనే సృష్టించానని చూపించుకోవడమా? అంత పెద్ద సమిట్లో అంతమంది ముందు మన ఇండియా పరువు తీసినట్టే కదా. దీనికి ఇప్పుడు అక్కడి అఫీషియల్స్ అయితే సారీ చెప్తున్నారు. అంత పెద్ద సమిట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ప్లానింగ్ సరిగ్గా లేకపోతే అట్లీస్ట్ ఆ సమిట్ని పోస్ట్ పోన్ అన్నా చేయొచ్చు, లేదా క్యాన్సిల్ అన్నా చేయొచ్చు. కానీ మన వాళ్ళు మాత్రం అవన్నీ ఏం చేయకుండా వేరే ఆప్షన్స్ చూస్తూ ఇలా మన పరువు తీయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇంతే కాదు, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కూడా వాళ్ళు చూపించే బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ చాలా మందికి అయితే నచ్చలేదంట. అక్కడికి వచ్చే వాళ్ళు బెగ్గర్స్ అయితే కాదు కదా, ఎలా ట్రీట్ చేసినా ఎవరు ఏమనరు, ఎవరు ఏం మాట్లాడరు అనుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు ఎలా ట్రీట్ చేయాలి? ఇంకొక ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న స్టార్టప్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్టాల్స్ ఓపెన్ చేయడానికి వాళ్ళకే పర్మిషన్స్ ఇవ్వలేదంట. వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు షోకేస్ చేయడానికి కూడా వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమే అయ్యిందంట. దానివల్ల అక్కడ చాలామంది ప్రెజెంటేషన్స్ ఇవ్వలేకపోయారు. అండ్ ఇది కూడా ఒక పెద్ద ఫ్లా అనే చెప్పాలి. అసలు ఏఐ సమిట్ పెట్టిందే బిల్డర్స్ అండ్ ఇన్నోవేటర్స్ అందరూ కలిసి ఏఐ సమిట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. కానీ అక్కడ జరిగింది ఏంది అని పబ్లిక్ రియాక్షన్స్ చూస్తూ ఉంటే అది జస్ట్ హైప్ కోసమే చేశారు, ఇంకా దేనికి అక్కడ ఏది యూస్ఫుల్ అవ్వలేదు అంటూ పబ్లిక్ అయితే చాలామంది చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ క్యాలెండర్ల కోసం పబ్లిక్ అయితే ఘోరంగా రష్ అవ్వడం, ఆ వీడియోస్ వైరల్ అవ్వడం. అండ్ దానివల్ల ఏఐ సమిట్కున్న విలువే పోయింది. మనం ఏఐ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయడానికి గ్లోబల్ లెవెల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మరి మన బిహేవియర్ కూడా గ్లోబల్ లెవెల్కి మ్యాచ్ అవ్వాలి కదా. కానీ మనకు అవన్నీ అవసరం లేదు. క్యాలెండర్లు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి మొత్తం రష్ చేసేసారు. నాకైతే ఇలా అనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చిన హైప్కి, అక్కడ జరిగిన విషయాలకి అసలు ఈవెంటే జరగకపోయింటే బాగుండేదేమో అని. నేను ఈ టాపిక్ని క్రిటిసైజ్ చేయడానికి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది మన రెస్పాన్సిబిలిటీస్ గురించి. ఇండియా ఏఐ పవర్ అవ్వాలంటే హ్యాష్ట్యాగ్స్తో కాదు, ఎగ్జిక్యూషన్స్తో అవ్వాలి. విజన్స్ ఉండడం చాలా ఈజీ, ఎవరైనా ఊహించుకుంటారు. కానీ ప్లానింగ్ కరెక్ట్గా స్ట్రాటజీతో చేయడమే చాలా ఇంపార్టెంట్. అది ఈ ఈవెంట్లో మాత్రం చాలా మిస్ అయిందనే మనం చెప్పాలి. అట్లీస్ట్ ఫస్ట్ డే ఈవెంట్ ఇలా జరిగినా సరే సెకండ్ డే ఈవెంట్ అయినా మంచిగా జరగాలని మనందరం అయితే హోప్ చేద్దాం. సమిట్లో ఫోటోలు దిగడానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి, ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. కానీ అది మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మనం ఎలా పోర్ట్రేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బ్లండర్ జరిగినంత మాత్రాన ఇండియా ఫ్యూచర్ అయిపోయినట్టయితే కాదు. కానీ ఈ సిచ్యువేషన్ నుండి మనకు ఒక లెసన్ దొరికిందనే చెప్పాలి. అట్లీస్ట్ సెకండ్ డే సమిట్లో అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. కానీ ఒక గ్లోబల్ లెవెల్ స్టేజ్ మీద నిలబడినప్పుడు ఇన్నోవేషన్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏఐ ఫ్యూచర్ మనదైనప్పుడు దాని క్రెడిబిలిటీ కూడా మనదే అయి ఉండాలి. సో ఈ సమిట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది స్మాల్ బ్లండరా లేదా బిగ్గర్ వార్నింగా?
కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఎందుకంటే డిస్కషన్ స్టార్ట్ చేస్తేనే చేంజ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరేమంటారు?